అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు. వారెవరో కాదు డాక్టర్ క్రూవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు కనకదార స్తోత్రం. ఇది చాలా విశిష్టమైందని అందరూ అంటుంటారు కదా! హ్మ్. అసలిది ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు? దాని యొక్క విశిష్టత ఏంటో మా అందరికి తెలియజేస్తారా? కనకం ధారగా పడే ఉండే స్తోత్రం గదమ్మా! దాని హ్మ్. పేరే కనకధార గదా! హ్మ్. అంటే శంకరుడు ఆ స్తోత్రం చేయనప్పుడు ఆకాశం నుంచి బంగారం అంతా వర్షం వల్లే కురిసింది అన్నాడు. అందుకని ఇవాళ ఆ కనకధార స్తవం మీద ఎక్కువ క్రేజ్ ఉంది. హుహు. అలా మనం గూడా చదివితే మనకు ఆ డబ్బులేంటి అసలు బంగారపు ఉసిరికాయలే మన ఇంట్లో రాలుతాయి. అంత ఇది ఉంది. డబ్బులు కావాలి అంటే కొన్ని రకాలైనటువంటి స్తోత్రాలు చదవాలి అని చెబుతోంది వేదం కూడా. కొన్ని రకాలైనటువంటి స్తోత్రాలు. వాటిల్లో మనం శ్రీ సూక్తం ఒకటి పారాయణ చేస్తాం. హ్మ్. వేదంలో దేవత ఎవరు అంటే ఇంద్రుడి దేవత. ఇంద్రుడిని స్తుతి చేస్తాం. ఆ తర్వాత అగ్నిని స్తుతి చేస్తాం. వాళ్ళు దేవతలు. అంటే ఆ రోజున ఉన్నటువంటి దేవతలు ఈ రోజున లేరు. వాళ్ళంతా ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మోడర్న్ దేవతలు. ఈ ఉన్నటువంటి దేవతలు వేదంలో లేరు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటిది మామూలుగా శ్రీ సూక్తము అని పారాయణ చేస్తున్నాం. మనం ఏమనుకుంటాం శ్రీ సూక్తము అంటే ఇదేదో లక్ష్మీదేవిని గురించినటువంటి స్తోత్రము అని. నాట్ లైక్ దట్. ఇది అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థన చేసే స్తోత్రం ఇది. జాతవేదో మమావహ జాతవేదుడు అంటే అగ్ని. ఓ అగ్నిదేవా నువ్వు రావాల్సింది. నువ్వు వచ్చి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహితస్రజాం అసలు బంగారాన్ని ఇచ్చేవంటే ఆ లక్ష్మీదేవిని మా ఇంటికి పంపించవయ్యా అంటే లక్ష్మీదేవిని పంపించేదెవరు? అగ్నిదేవుడు. హ్మ్. ఆవిడని పంపించమని అగ్నిదేవుడిని అడుగుతున్నాం మనం. అలా ఉండేది ఆ రోజుల్లో వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే ఇంద్రుడిని, అగ్నిని, వరుణుడు, వాయువు వీళ్ళని మనం ఆ రోజుల్లో స్తోత్రం చేసేవాళ్ళం. ఇవాల్టి రోజున ఆ దేవతలు మరుగున పడిపోయారు. మరి కారణం ఏమిటో మనకి తెలీదు. ఎందుకని అనేది మనకు తెలీదు. పురాణ కాలం వచ్చేప్పటికి కొత్త కొత్త దేవతలు బయటకొచ్చారు. హ్మ్. ఇప్పుడు వేదంలో ఇంద్రుడు అనేవాడు ఒక దేవత, ఇంద్రుడు కాదు రుద్రుడు అనే ఒక దేవత ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు ఆ రుద్రుడు అనే దేవత మనకు కనపడ్డు. హ్మ్. కాతే ఆయన పేరు మొత్తం చెప్తూ ఉంటాం. అవును. ఏమని రుద్రాభిషేకం అని, రుద్ర హోమం అని ఊరికే ఆ రుద్ర అనే పేరు మాత్రమే వినిపిస్తుంది. కానీ దేవాలయంలో ఈశ్వరుడు అనే పేరుతో ఒక దేవుడు కనిపిస్తాడు మనకు. ఈశ్వరుడు అనేవాడు వేదంలో లేడు. హుహు. వేదంలో ఉన్నటువంటి వాడు రుద్రుడు. ఆ రుద్రుడే ఆయన పూర్తిగా తమోగుణ ప్రధానమైనటువంటి వాడు. అటువంటి తమోగుణ ప్రధానమైన ఆ రుద్రుడిని కొంచెం మనం మాడిఫై చేసి ఎవరు చేశారు అని అడగక్కర్లేదు వీటిని. ఎప్పుడో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఋషీశ్వరులు పురాణ కాలం వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మాడిఫికేషన్స్ జరిగినాయి. హ్మ్. ప్రాబబ్లీ పురాణాలు రాసింది వ్యాస భగవానుడే కాబట్టి వ్యాసుడే ఈ కొన్ని మార్పులు, చేర్పులు చేసుంటాడు అని మనం అనుకోవాలి. హ్మ్. అంతకన్నా మనకు తెలీదు. ఇక శంకర భగవత్పాదుల వారి దగ్గరికొచ్చేటప్పటికి ఆయన ఏదో ఒక రోజున అలా భిక్షాటన చేసుకుంటూ బయలుదేరాడు అని ఒక బ్రాహ్మణ కుటుంబం దగ్గరికొచ్చాడు. ఇక్కడ పర్టిక్యులర్‌గా బ్రాహ్మణ కుటుంబము అని ఎందుకని చెప్తున్నాము అంటే, ఆ రోజుల్లో ఈ దానాలు, ధర్మాలు చేసేవాళ్ళు గానీ, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి చింతలు కలిగిన వాళ్ళు గానీ, అప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళే. అందుకని ఆ కుటుంబం దగ్గరికొస్తాడు ఆ ఇంటి దగ్గరికి. అమ్మా భిక్షాందేహి అన్నాడు. హ్మ్. అంటే మన వాళ్ళేదో జోక్ కూడా చెప్తూ ఉంటారు. మనం వెళ్ళి అమ్మా భిక్షాందేహి అంటే, ఆ ఇంట్లో ఆవిడ చెప్పింది మా ఆయన కూడా అదే పని మీద వెళ్ళాడయ్యా వచ్చిన తర్వాత. అంటే ఆయన కూడా ఈ వృత్తిలోనే ఉన్నాడు అని. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆయన బయటికి వెళ్ళాడు. ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంది. నాయనా మా ఇంట్లో ఏం లేవురా! నీకు ఇవ్వటానికి ఏమీ లేవు. ఇల్లంతా చక్కగా శివాలయంలా ఉన్నది. శివాలయంలా అంటే ఏమీ లేవసలు. హ్మ్. శ్మశానంలాగా ఉంది. అని ఆ ఇల్లంతా వెతికితే ఒక ఉసిరికాయ ఏదో దొరికిందట. అది కూడా ఎప్పటిదో పాతది. హుహు. కొన్ని రోజులయింది ఆ ఉసిరికాయ కోసి. ఆ పచ్చి ఉసిరికాయ దొరికింది.
నాయనా నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటేరా మా ఇంట్లో ఉన్నది అని శంకరుడికి ఆ భిక్షా పాత్రలో ఉసిరికాయ వేస్తాడు. అప్పుడు శంకరుడి యొక్క మనస్సు చలించిపోయి ఇంత దయనీయమైన పరిస్థితులు వీళ్ళు ఉన్నారు అని అప్పుడు ఆ లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తాడు. హ్మ్. అంగం హరే పరకభూషణం ఆశ్రయించి అని ఆ దేవిని అమ్మవారిని ప్రార్థన చేస్తాడు. ఏది వీళ్ళకి నువ్వు ధనధాన్యాలు ఇవ్వవలసిందే అని. ఆ అది కనకధారాస్తవం. ఈ స్తోత్రం ఎప్పుడైతే చేశాడో ఆ మరుక్షణంలో ఆకాశంలో నుంచి లక్ష్మీదేవి బంగారపు ఉసిరికాయలు కురిపించింది అని మనకు అందులో శంకర విజయంలో చెప్పడం జరుగుతుంది. ఈ కారణం చేతనే ఇవాళ మన వాళ్ళంతా కూడా కనకధారాస్తవం మేము కూడా చేస్తే మాకు కూడా బంగారు ఉసిరికాయలు కురుస్తాయా అండి? చాలామంది అడుగుతూ ఉంటారు. కురుస్తాయి. కురుస్తాయి అంటే నీకు కూడా అటువంటి పవిత్రత అనేది ఉండాలి. హ్మ్. మాకు కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి వస్తుందండి అంటే, ఆ కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది. అది రిసీవ్ చేసుకునేవంటి కెపాసిటీ, దాన్ని నిలబెట్టుకునేవంటి కెపాసిటీ అవి కూడా నీకు ఉండాలి గదా! అవును. అలాగే ఇక్కడ కూడా నీకు పవిత్రత అనేది ఉండాలి. ఆ పవిత్రత ఉంటే తప్పనిసరిగా వస్తుంది. ఇది ప్రత్యేకంగా లక్ష్మీదేవి అంటే మనకి ధనం కావాలి, డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం పారాయణ చేస్తూ ఉంటాం. హ్మ్. నేను మీకు 'మహాలక్ష్మి మహావిద్య' అని ఒక పుస్తకం రాశాను. హ్మ్. లక్ష్మీదేవి మీద 'మహాలక్ష్మి మహావిద్య' అని పుస్తకం రాశాను. అది మార్కెట్‌లో ఉంది. శివకామేశ్వరి గ్రంథమాల విజయవాడ వాళ్ళు ప్రింట్ చేశారు దాన్ని. దాంట్లో చేయవలసిందల్లా ఆ పుస్తకం తీసుకొని అయితే ఓ 100 పేజీల పుస్తకం అది. అంతకన్నా ఏం లేదు. ఆ పుస్తకం మొట్టమొదటి దగ్గర నుంచి, మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ దాకా రోజు చదివేయటమే అంతకన్నా ఏం లేదు. ఆ పుస్తకాన్ని అలా చదవటమే. హ్మ్. మేము ఈ పుస్తకం అంతా చదవలేమండి అని అంటే, అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలున్నాయి. ధనం కోసం అంటే ధనాకర్షణే ఆ హ్మ్. పుస్తకం అంతా కూడా. అందులో కనకధారాస్తవం కూడా ఒకటి. అలాగే శ్రీ సూక్తం కూడా ఒకటి. హ్మ్. శ్రీ సూక్తం కూడా కనకధారాస్తవంతో పాటు సమానమైనటువంటిది. అది కూడా డబ్బులు కావాలి అని చెప్పి మనం అగ్నిదేవుడిని ప్రార్థన చేస్తాం. ఓ అగ్నిదేవ నువ్వు మాకు ఆ లక్ష్మీదేవిని మా ఇంటికి పంపించు. మాకు ధనధాన్యాలు పుష్కలంగా కావాలి. అదే అక్కడ ప్రార్థన. హ్మ్. వీటిని అనులోమ విలోమంగాను ఆ శ్రీ సూక్తం సంపుటిత శ్రీ సూక్తము ఇవి రకరకాలుగా ఉంటాయి. శ్రీ హ్మ్. సూక్తం మొత్తం ఆ ఉన్నటువంటి శ్లోకాలు చదువుకుంటూ రావటం అనేది ఒక పద్ధతి. దాన్ని అనులోమ విలోమంగా దీనికి ఫలశ్రుతి కూడా ఉంటుంది మళ్ళీ. హుహు. ఆ ఫలశ్రుతి కూడా చదవటం అనేది ఒక పద్ధతి. అనులోమ విలోమంగా చదవటం అనేది ఒక పద్ధతి. సంపుటిత శ్రీ సూక్తము అలా చదవటం అనేది ఒక పద్ధతి. ఈ సంపుటిత శ్రీ సూక్తం గనక చేసినట్లయితే విపరీతమైనటువంటి ధనం వస్తుంది అని చెప్పాడు. హుహు. అసలు మీరు లెక్క పెట్టుకోలేక మీరు సతమతం కావాల్సిందే తప్పించి అంత ధనం వస్తుంది అన్నాడు. మాధవ విద్యారణ్యుడు ఎవరు? మన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆయన. హ్మ్. ఆ మాధవ విద్యారణ్యుడు చాలా బీదవాడు. గొప్ప పండితుడు. చాలా బీదవాడు. తినడానికి కూడా సరిగా తిండి లేనటువంటి వాడు. లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. ఏం కావాలి అంటుంది. ఏం కావాలి అంటే మనకు తినడానికి తిండి కూడా లేదు. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. అరే నాయనా నువ్వు ఎంత తన్నుకున్నా నీకు ఈ జన్మలో డబ్బులు రావు. హుహు. మీ జాతకంలో ఈ జన్మలో నీకు డబ్బులు రావు. మరి నేను ప్రార్థిస్తున్నాను కదా! వచ్చే జన్మలో వస్తాయి నీకు. ఈ జన్మలో ఏం రావు పో అంటాడు. మరి ఈ జన్మలో రాకపోతే మరి ఎట్లాగా? ఈయన పండితుడు. హ్మ్. చాలా తెలివిగలవాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. ఆలోచించి వెంటనే సన్యాసం పుచ్చుకున్నాడు. ఆ! అంతవరకు మామూలు మనిషి ఆయన. హ్మ్. మామూలు మనకి మళ్ళీ గృహస్థు. హ్మ్. ఆయన సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకోవటం అంటే ఉన్నటువంటి జన్మని ఇక్కడితో దీన్ని చాలించటము. ఆ జన్మ పూర్తి చేసేయటం. పూర్తి చేసి కొత్త జన్మ. ఇప్పటివరకు ఈయనకు ఉన్నటువంటి పేరు పోతుంది. కొత్త పేరొస్తుంది. ఇంతవరకు ఉన్నటువంటి రిలేషను ఏది ఒకవేళ ఉంటే భార్య, పిల్లలు వీళ్ళంతా ఉంటే వాళ్ళందరికీ వాళ్ళకి ఈయనకి ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవింక. హ్మ్. ఆయన ఒంటరివాడైపోతాడు ఇక. మళ్ళీ కొత్త పేరు పెడతారు. అటువంటి స్థితి సన్యాసం అంటే. సరే సన్యాసం తీసుకున్నాడు. అంతవరకు ఆయన పేరు మాధవుడు. హ్మ్. వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు. ఓకే. ఓకే. మాధవుడు పెద్దవాడు. రెండోవాడు సాయనుడు. మూడోవాడు ప్రభాకరుడు. ముగ్గురు కూడా చాలా చాలా గొప్పవాళ్ళు.
మాధవుడు ఇప్పుడు మనం చెప్పుకునేవంటే మాధవ విద్యారణ్యుడు. హుహు. సాయనుడు 4 వేదాలకి భాష్యం రాసి మహానుభావుడు. ఆ తర్వాత మూడోవాడు ప్రభాకరుడు. కన్నడంలో చాలా గొప్ప కవి అంటారు. సరే ఇప్పుడు ఈ మాధవుడు అప్పటి వరకు మాధవుడుగా ఉన్నవాడు ఆశ్రమం స్వీకారం చేశాడు. అంటే సన్యాసం తీసుకున్నాడు. అప్పటి నుంచే ఆయన అరణ్య అనేటటువంటి ఆ సంప్రదాయంలో తీసుకున్నాడు. హ్మ్. తీసుకుని అప్పుడు శృంగేరి పీఠానికి అధిపతి అయ్యాడు. ఈ మధ్యన ఎవరో చెప్పారు కూడాను, శృంగేరి పీఠాన్ని మాధవ విద్యారణ్యుడే స్థాపించాడు అని. మాధవ విద్యారణ్యుడు స్థాపించలా. మాధవ విద్యారణ్యుడు శృంగేరి పీఠానికి అధిపతి అయ్యాడు. అంతకుముందే ఈ పీఠాలు స్థాపించబడినాయి. హ్మ్. సరే ఇప్పుడు ఈ మాధవుడు కాస్త మాధవ విద్యారణ్యుడు అయ్యాడు. అంటే సన్యాసి అయిపోయాడు. ఆ జన్మ అయిపోయిందిగా. అవును. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని ప్రార్థన చేశాడు. ఇప్పుడేం కావాలి అని. నువ్వు నాకు మరుజన్మలో డబ్బులు ఇస్తున్నావు కదా. హ్మ్. అవును అన్నాను. మరి మరుజన్మ ఇచ్చానుగా నేను. మాధవుడు కాస్త మరణించాడు, అయిపోయింది. ఆ జన్మ అయిపోయింది. ఇప్పుడు మాధవ విద్యారణ్యుడిని అడుగుతూ ఉన్నాను. నాకు డబ్బులు కావాలి అన్నాడు. ఇచ్చాను పోను. మీకు డబ్బులు వస్తాయి పోను. సరే ఈయనకి కాలం గడుస్తూ ఉన్నది. ఒక రోజున ఇక్కడెక్కడో ఆయన ఆశ్రమానికి దగ్గరలో ఉన్నట్టు ఒక పొలంలో ఆయన ఏదో తవ్వుతున్నాడు. హ్మ్. తవ్వుతూ ఉంటే బంగారపు నాణేలు రాసులు బస్తాలతో దొరుకుతాయి. సామాన్యంగా కాదు. అన్ని నాణేలు దొరికాయి. హ్మ్. ఏం చేయాలో తెలియదు. వాటిని బండి మీద వేసుకుని ఇంటికి తీసుకొస్తూ ఉన్నటువంటి తరుణంలో హరిహర రాయలు, బుక్కరాయలు ఎదురొస్తారు. హ్మ్. వాళ్ళేంటి విజయనగర సామ్రాజ్యం అక్కడ కాకతీయ సామ్రాజ్యంలో వాళ్ళు ఆ కోశాధికారులు వాళ్ళిద్దరు హరిహర రాయలు, బుక్కరాయలు. హ్మ్. అక్కడ రాజ్యాంగ తురుక్కులు ఆక్రమించేశారు. అప్పుడు వీళ్ళు ఆ బొక్కసంలో ఉండే ట్రెజర్ అందులో ఉన్న ఆ ధనాగారంలో ఉన్నటువంటి ధనం దొరికినంత వరకు సంచుల్లో పోసుకుని గుర్రాల మీద వేసుకుని పారిపోయి ఇచ్చేశారు. హ్మ్. వాళ్ళు వస్తూ కనిపించారు. సరే కనిపించారు, వీళ్ళందరికీ పరిచయం అయింది. ఏమిటి అంటే ఆ హరిహర రాయలకి, బుక్కరాయలకి హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి అనేది ఒక పెద్ద కోరిక. ఓకే. హిందూ సామ్రాజ్యాన్ని మళ్ళీ మనం స్థాపించాలి. ఎలా స్థాపించటం? వాళ్ళకదేం తెలియదు. క్షత్రియులు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఎలా చేయాలో, ఏం చేయాలో తెలీదు. ముందు బయటకొచ్చేశారు. ఇప్పుడు ఈయనతో కలిశారు. ఆయన దగ్గర దొరికినటువంటి బంగారు నాణేలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నాణేలు ఇవన్నీ కలిపి అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన స్థాపన చేశాడు. హ్మ్. మాధవ విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసి ఇందులో ఉన్నటువంటి ఈ ఇద్దరిలోనూ పెద్దాయన బుక్కరాయలు, రెండోవాడు హరిహర రాయలు. హ్మ్. బుక్కరాయని ప్రభువు చేశారు. హ్మ్. ఆయన బుక్క ప్రభువు అంటారు ఆ రోజున. ఈ హరిహర రాయలు యువరాజు. ఆయన గురువు, రాజగురువు. హ్మ్. ఎవరు? మాధవ విద్యారణ్యుడు. హ్మ్. ఇలా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని వాళ్ళు వృద్ధి చేశారు. కాబట్టి ధనం రావాలి అంటే ఇది మార్గం. ఆ ధనం కోసమే ఇవాళ మనం ఈ కనకధారాస్తవం అనేది కూడా మనం పారాయణ చేస్తూ ఉంటాం. అది కూడా చదివితే మనకు ధనం వస్తుంది అని. ధనం రావాలంటే ఇవే కాదు. అందులో ఇంకా నేను చాలా మంత్రాలు ఇచ్చాను నేను. హ్మ్. ప్రత్యేకంగా ధనం రావటానికి. మనం లక్ష్మీదేవి మంత్రం చదువుతాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః లక్ష్మీదేవి మంత్రం చదువుతాం. అలాగే కుబేర మంత్రం సంపుటీకరణం చేసి పారాయణ చేస్తూ ఉంటాం. మంత్రాలు ఉపాసన చేస్తాం. యక్షాయ కుబేరాయ కుబేర మంత్రం దాన్ని సంపుటీకరణం చేస్తాం. ఈ రెండింటిని సంపుటీకరణం చేసి పాశుపతం హోమం చేస్తాం. లేకపోతే పాశుపతం మనం అభిషేకం చేస్తాం. ఇలా గనక చేసినట్లయితే నీకు ధనం వస్తుంది అని. సంపుటీకరణతో శ్రీ సూక్తం పారాయణ చేస్తే, శ్రీ సూక్తాన్ని సంపుటీకరణం చేసి పారాయణ కనుక చేసినట్లయితే హ్మ్. విపరీతమైన ధనం వస్తుంది అని విద్యారణ్యుడు అదే చేశాడు అని అంటారు. హుహు. ఆ సంపుటీకరణ శ్రీ సూక్తము అది ఎక్కడున్నది? నెట్‌లో కొడితే వస్తుంది మీకు. సంపుటీకరణ శ్రీ సూక్తం అని వస్తుంది. అంటే శ్రీ సూక్తానికి ముందు ఒక 2 మంత్రాలు, హ్మ్. తర్వాత ఒక 2 మంత్రాలు, 4 మంత్రాలు, మధ్యలో శ్రీ సూక్తం, మొత్తం 5 మంత్రాలు. ఈ 5 మంత్రాలతో ఇలా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఆ రుక్కులన్నీ కూడా మనం పారాయణ చేయడం. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, మళ్ళీ పైనుంచి కిందకి. అలా చేస్తే ఒకసారి చేసినట్టుగా లెక్క. ఓకే. ఓకే.
పైనుంచి కిందికి చేయాలి. హ్మ్. 1 to 15, హ్మ్. 15 to 1, మళ్ళీ 1 to 15 ఓహ్! ఇలా 3 3 టైమ్స్. సార్లు చేస్తే ఒకసారి చేసినట్టు లెక్క. ఓకే. ఇలా 3 సార్లు చేయటానికి కనీసం గంట పైన పడుతుంది. గంట, గంటన్నర దాకా పడుతుంది. హ్మ్. అవి ఎన్ని సార్లు పారాయణ చేయగలిగితే అన్ని సార్లు పారాయణ చేయండి అంటాడు. హ్మ్. అది కూడా అమావాస్య రోజున ప్రారంభం చేయాలి. లక్ష్మీదేవి కదా! అందుకని అమావాస్య రోజున ప్రారంభం చేయాలి వీటిని. అప్పుడు ప్రారంభం చేసి సంవత్సరం పాటు చేయాలి. హ్మ్. కేవలం చతుర్దశి, అమావాస్య, పాడ్యమి. ఆ 3 రోజులే పారాయణ చేయాలి నెలలో. ఇంక మిగిలిన రోజులు అవసరంలా. హ్మ్. అలా పారాయణ చేసుకుంటూ దీపావళి అమావాస్య రోజున దాన్ని ప్రారంభం చేసి, మళ్ళీ దీపావళి అమావాస్య రోజున దాన్ని పూర్తి చేయాలి. అంటే ఈ సంవత్సరం పాటు అలా దాన్ని మనం చేయాలి. అలా గనక చేసినట్లయితే మీకు విపరీతంగా ధనం వస్తుంది అనేది ఉంది. అది అలా కొన్ని ఆశ్రమాలు, కొన్ని పీఠాల వాళ్ళు వాళ్ళ యొక్క భక్తులతో చేయించడం కూడా జరుగుతూ ఉన్నది. అవి ప్రింట్ వేసినటువంటి పుస్తకాలు కూడా దొరుకుతాయి. బయట ఉన్నాయి. హ్మ్. సంపుటీకృత శ్రీ సూక్తము అని దొరుకుతుంది. హ్మ్. ఇది కాకపోతే మీకు ధనం కోసమే కాబట్టి, ఇది కాకపోతే గణపతి తర్పణ చేస్తే ధనం ఏమన్నారు? గణపతి తర్పణ. గణపతి గణపతి తర్పణ. చిత్రావర్తి తర్పణ అని అంటాం. హ్మ్. అది ఆ చిత్రావతి తర్పణ అంటే దానికో ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. అది హ్మ్. ఎలా చేయాలి, ఏమిటి అనే దానికి ప్రత్యేకమైన విధానం ఉంది. హ్మ్. ఆ విధానం అంతా పుస్తకాల్లో రాస్తున్నది బయట దొరుకుతుంది. హ్మ్. నాది కూడా మహాగణపతి కల్పం అని నేను పుస్తకం వేశాను. అందులో హ్మ్. ఉంటుంది ఆ తర్పణ ఎలా చేయాలి అనేది. ఆ ఓకే. తర్పణ గనక మనం చేసినట్లయితే మొత్తం మనం కూర్చొని తర్పణ చేయడం మొదలుపెడితే 444 సార్లు మనం తర్పణ చేస్తే ఒక ఆవృత్తి అవుతుంది. ఒక హ్మ్. ఆవృత్తి. ఆవృత్తి అవ్వడానికి 45 నిమిషాలు సమయం పడుతుంది. కొంచెం బాగా మంత్రం గనక హ్మ్. తిరిగితే. హ్మ్. ఇలా ఇటువంటి ఆవృత్తులు మొత్తం 444 ఆవృత్తులు చేయాలి. హ్మ్. అప్పుడు ధనం వస్తుంది. అయితే వెంటనే మీరు ధనం వస్తుందంటే నాకు కుప్పలు కుప్పలుగా ధనం వస్తుంది అని అడగద్దు. హ్మ్. ఎందుకనంటే నువ్వు నది దగ్గరికి వెళ్ళినా, సముద్రం దగ్గరికి వెళ్ళినా ఇంత ముంత పట్టుకుని వెళ్ళాం మనం. ఆ! ఆ ముంతతోనే వస్తాయి తప్పించి నీళ్ళు అంతకన్నా నీకు ఎక్కువ రావు. సముద్రంలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా అని మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చేయవు. అవును. అలా రావు. కాబట్టి మన ముఖాన ఎంతైతే రాసిపెట్టి ఉన్నదో అంతవరకు మనం ధనం సంపాదించుకోవటానికి వీలవుతుంది. అయితే వెంటనే అనుమానం వస్తుంది. ఈ భాగ్యాన్ని తోడు మనం చేయటం ఎందుకు అని. చేయకపోతే నీకు అవి కూడా రావు. ఇలా చేస్తేనే నీకు వస్తాయి. అలాగే ఉంటుందది. హ్మ్. కాబట్టి ఇటువంటివన్నీ మనం ఈ ధనం కోసం ఇలాంటి ప్రక్రియలు చాలా చేస్తూ ఉంటాం. ఇవన్నీ అందులో కూడా మహాలక్ష్మి మహావిద్యలో ఉన్నాయి. యాహ్! అదే కాకుండా ఆహ్, ఈ మధ్యన నేను మీకు ఒక కొత్త పుస్తకం కూడా వేశాను. ఆహ్, ధనం కోసం మహాలక్ష్మి సంపుటిత స్వర్ణాకర్షణ భైరవం. హ్మ్. మహాలక్ష్మి మంత్రం, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. ఈ 2 మంత్రాలు కలిపి ఇంకా కొన్ని మంత్రాలు చేర్చి అవి కేవలం ధనం కోసం. హుహు. కేవలం ధనం అది కూడా ఏం లేదు. ఒక 70 పేజీలుగా ఉంటుంది పుస్తకం. మొదల నుంచి చివరికి మీరు పుస్తకం చదివేయటమే. మీరు ఎవరిని ఏమీ అడగక్కర్లా అసలు. ఒక్కసారి మీ గురువుగారి దగ్గర ఆ మంత్రం ఏదో చెప్పేసుకోవటం, ఆ మంత్రం 108 సార్లు జపం చేయటం, ఆ పుస్తకం మొత్తం ఒకసారి చదివేయటం, వీలైనంత వరకు ఒక కొబ్బరికాయ కొట్టేయటం. లేదా ఇది ధనం కావాలి, కామ్యం కాబట్టి ఏదైనా ఒక తీపి పదార్థం, ఏ గుడాన్నమో, పాయసాన్నమో, చక్కెర పొంగలో ఇలాంటివి ఏదైనా మనం నివేదన చేయటం. హ్మ్. ఇది మనం చేయవలసిన పని. ఇలా చేస్తే అంటే మీరు కనకధారాస్తవం చేయండి, లేకపోతే ఇప్పుడు ఈ శ్రీ సూక్తం, సంపుటిత శ్రీ సూక్తం పారాయణ చేయండి. ఇప్పుడు ఈ మహాలక్ష్మి మహావిద్య పూర్తిగా పారాయణ చేయండి. ఇప్పుడు ఈ ధనం కోసం మహాలక్ష్మి సంపుటిత స్వర్ణాకర్షణ భైరవం ఇది చేయండి. అసలు ఇంకోటి నేను ఆహ్, పుస్తకం వేశాను. అది స్వర్ణాకర్షణ భైరవమును, హిరణ్యశూలిని కలిపి పాశుపతం ఒకటి వేశాను. హ్మ్. అది ధనం కోసమే. అది హిరణ్యశూలిని. అసలంతా బంగారమే తప్పించి ఇంకో మాట ఏమి ఉండదు అందులో. అంతా ఓకే. బంగారమే. కాబట్టి అది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. హ్మ్. అయితే ఇదేదో వామాచారంలో ఉంటుందండి, మేము చేయకూడదని ఇట్టే పిచ్చి మాటలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. డబ్బులు సంపాదించడానికి వామాచారం ఏంటి, దక్షిణాచారం ఏంటి? హ్మ్. ఏదైనా ఒకటే డబ్బులు కదా! కాబట్టి అక్కడ ఇలాంటిదేమి ఉండదు. వీటిల్లో ఏది పారాయణ చేసినప్పటికీ మీకు అనుకున్నటువంటి ధనం మీ మొఖాన ఎంతైతే రాసిపెట్టి ఉన్నదో అంత ధనము వస్తుంది. గురుగారు
ఇందాక మీరు కనకదార స్తోత్రం ఇవన్నీ చెప్తున్నప్పుడు కూడా సంపుటీకృతం అని చెప్పేసి మంత్రంకి ముందు వెనక కూడా ఒకటి చదువుతూ చేస్తే బావుంటుంది అని అన్నారు కదా! అదే విధంగా మనం కనకదార స్తోత్రంకి కూడా చేయవచ్చా? కనకధార స్తోత్రం చేయొచ్చా అంటే, కనకధార స్తోత్రం చాలా పెద్దది గదా! 2 పేజీలు ఉంటుంది. హ్మ్. సో, పాసిబుల్. 2 పేజీలు ఉంటుంది. హ్మ్. దాన్ని సంపుటీకరణ చేయడం అంటే కష్టం అవుతుంది. ఓకే. అందుకని దాన్ని సంపుటీకరణ అలా చెయ్యం. హుహు. లేకుంటే మహాలక్ష్మి మంత్రాన్ని సంపుటీకరణం చేస్తాంగా. హ్మ్. హ్మ్. అవతల ఇప్పుడు చెప్పాను గదా! మీకు మన ధనం కోసం స్వర్ణాకర్షణ భైరవం, మహాలక్ష్మి సంపుటిత అని చెప్పాను గదా! మరి దాంట్లో ఉంటుంది. అలాగే స్వర్ణాకర్షణ భైరవము, అక్కడ హిరణ్యశూలిని ఈ రెండింటిని సంపుటీకరణం చేసి మనం పాశుపతం చేస్తాం. హుహు. అది కూడా ధనం కోసమే. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయటమే. మీకేం పైసా ఖర్చు లేదు. హ్మ్. హరహర అంటూ ఆయన నెత్తి నీళ్లు పోయటం, మంత్రాలు చదువుకోవటమే. ఓకే. అంతే. ఓకే. అది కూడా ధనాన్ని, కోరినటువంటి ధనాన్ని మీకు ఆ యోగ్యత ఉన్నటువంటి ధనాన్ని మీకు ఇమ్మీడియేట్‌గా ఇచ్చేటటువంటి మంత్రాలవి. కనకదార స్తోత్రం ఎవరైనా చదవచ్చా గురువుగారు? లేకపోతే గురువు ఉపదేశం ఉండాలా మనకి దానికి? ఏ మంత్రం చేయాలన్నా గురువుగారి దగ్గర ఒక్కసారి మంత్రం చెప్పుకొని చేయటం ఉత్తమం. హ్మ్. ఒకవేళ గురువుగారు ఎవరు దొరకలేదండి అంటే, ఈ స్తోత్రాలు లాంటివి మీరు చేసేయొచ్చు. హ్మ్. పెద్ద ప్రాబ్లమే ఉండదు. కానీ ఎప్పుడైనా సరే చెప్పుకొని చేయటమే సుఖమైన పని. ఎందుకంటే ఎప్పుడైనా చేస్తూ ఉండంగా మీకు అనుమానం వచ్చింది. అనుమానం వస్తే ఎవరినో ఈ అనుమానం అడిగారనుకోండి, వాడి నోటికొచ్చింది చెప్తాడు. అవును. మనం వెళ్లి అడిగిన తర్వాత వాడేదో సమాధానం చెప్పాలి. లేకపోతే వాడు డిగ్రేడ్ అయిపోతాడు. అందుకని వాడికేదో నోటికొచ్చింది చెప్తాడు. "నువ్వు ఇట్టా చేయకూడదు గదా! ఎట్లా చేస్తావు" అంటాడు. హ్మ్. చేయొచ్చో చేయకూడదో వాడికి తెలీదు. హ్మ్. కానీ మనం అడిగాం కాబట్టి వాడు ఆ మాట చెప్పేస్తాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయాలి అంటే, ఒక మంచి వ్యక్తిది చూసి ఆయన దగ్గర మనం మంత్రం చెప్పుకోవడం బెటర్. ఓకే. ఓకే. ఒక్కసారి చెప్పుకొని, ఇప్పుడు ఆయన ఫ్రీక్వెంట్‌గా టచ్‌లో ఉంటే, మనకేదన్నా అనుమానం వచ్చినప్పుడు ఆయన ఆ అనుమానాన్ని సాల్వ్ చేస్తాడు. గురువుగారు అంటే చక్కగా గూడా మనం కనకదార స్తోత్రాన్ని గాని, మహాలక్ష్మివి స్తోత్రాలన్నీ కూడా అప్పులు పోవాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా గూడా పఠించవచ్చంటారు. అప్పులు తీరిపోవాలి, హ్మ్. లేదా మనకు రావాల్సినటువంటి బాకీలన్నీ వసూలు కావాలి అంటే, ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ ప్రక్రియలు. గురువుగారిని అడగండి. గురువుగారు మంత్రాలు చెప్తారు. హ్మ్. మీకు డబ్బులు రావాలి అంటే కార్తవీర్యార్జున మంత్రం చేయండి అని చెప్తారు మళ్ళీ. ఇవన్నీ డిఫరెంట్ ప్రాసెస్‌లున్నాయి. అది గురువుగారు చెప్తారు మీకు. ఓకే. ఆయన ఓకే. చెప్పినటువంటి దాన్ని బట్టి మనం మంత్రం చేసుకోవాలి. హ్మ్. అంతేగాని పుస్తకంలో ఏదో రాసిపెట్టున్నది అని మాత్రం మంత్రాలు చేయవద్దు. అలా హుహు. చేయొద్దు. ఏ దానికి మనకి మరి సెపరేట్‌గా ఉంటుంది ఉన్నాయి. గదా! అప్పులు తీరడానికొకటి, బాకీలు అంతే గదా! రావడానికొకటి. ఆ మెడికల్ టెస్ట్‌ని చూసి మనం టాబ్లెట్‌లు తెచ్చి వేసేసుకుంటే హ్మ్. మళ్ళీ మనకి ఇబ్బంది గదా! అది. అవునవును. ఆ ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్‌ని ఎవరినో అడిగితే సరిపోతుంది. మనము మంత్రాలు గాని, స్తోత్రాలు గాని ఇంట్లో ఆ! పఠించేటప్పుడు ఆ! శుద్ధి కానివ్వండి, శ్రద్ధ ఆ మంత్రం పట్ల చదివేటప్పుడు అవెంత శ్రద్ధ. ముఖ్యమైనవి. ఆ! ఆ! ఓకే. ఆ! ఏమైనా నియమాలుంటాయా పాటించేటప్పుడు అని? మంత్రం మామూలు వాడు జపం చేసే కన్నా, హ్మ్. నియమనిష్టలు పాటించేవాడు జపం చేస్తే ఫలితం ఎక్కువుంటుంది. హ్మ్. అయి ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఏ హ్మ్. మంత్రమైనా చేయండి. హ్మ్. నియమనిష్టలతో చేస్తే ఫలితం ఎక్కువుంటుంది. అందుకు మన నిత్య జీవితంలో మనం చూస్తే వేద పండితులు ఎక్కువ నియమనిష్టలతో వాళ్ళు కాలం గడుపుతారు అని మనం చదువుతూ ఉంటాం. హ్మ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ మంత్రాలు వేద పండితులతో గనక మనం చేయించినట్లయితే వాళ్ళు మంత్రజపం చేసినట్టయితే వాళ్ళకి ఫలితం చాలా త్వరగా సిద్ధిస్తుంది. అంటే మనం కూడా నియమనిష్టలతో ఈ మంత్రాలు జపం చేసినట్టయితే మనకి ఫలితం అనేది ఎక్కువొస్తుంది. ఈ హ్మ్. నియమాలు, నిష్టలు అంటే ఎప్పుడూ కూడా మీరు పాటించలేనటువంటి నియమాలు మీరు పెట్టుకోవద్దు. ఓకే. హ్మ్. కొన్ని మంత్రాలకి ఈ నియమాలు పాటించాలి అని ఉంటుంది. హ్మ్. ఆ మంత్రం చెప్పేప్పుడే గురువుగారు చెప్తారు నువ్వు ఇట్లాగే చేయాలి అని. అలా చేస్తేనే ఫలితం ఎక్కువొస్తుంది. అది ఒకటి. రెండో దానికేం పెద్దగా నియమాలు చెప్పరు. కానీ మనం పాటించే నియమాలు మనం పాటించాలి. నిజ హ్మ్. జీవితంలో కూడా మనం జీవన విధానంలో కొన్ని ప్రిన్సిపుల్స్‌తో మనం గనక హ్మ్. జీవించినట్లయితే మనకు కొంత వాల్యూ ఉంటుంది గదా! అవును. సొసైటీలో మనకు కొంత వాల్యూ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ నియమనిష్టలతో మనం కాలం గడిపితే మనకు కొంత శక్తి అనేది ఆటోమేటిక్‌గా శక్తి. హుహు. ఈ ప్రిన్సిపల్స్ కొంతమందున్నారు. డబ్బులేమన్నా కావాలి, నీకో రూ. 1,00,000 కావాలని అడిగావు. ఇదిగో రూ. 1,00,000 తీసుకెళ్ళు. మళ్ళీ నాకు నువ్వు చెప్పినటువంటి డేట్‌కి తెచ్చివ్వు. మీకు వడ్డీ అండి. నాకేం వడ్డీ అక్కర్లేదయ్యా. నువ్వు డబ్బులు తీసుకెళ్ళి వాడుకో. మరి నా డబ్బులు నువ్వు జాగ్రత్తగా తెచ్చిపెట్టు. మేము వడ్డీ తీసుకోము. ఇలా
అనేవాళ్ళు బొళ్ళుమంది ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. మరి మేము తిరిగిస్తామండి అని చెప్పి తీసుకెళ్ళి అదే పోత పోయేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. కాబట్టి ఇట్లాగా మేము అబద్ధం ఆడము. సామాన్యంగా మనము ఆడము. హ్మ్. కానీ అవసరమైతే అబద్ధం అంటానికి వెనకాడం మనం. హ్మ్. కానీ అక్కడ వాళ్ళు అబద్ధం ఆడరు. ఇప్పుడు అసత్యము, సత్యము అన్నప్పుడు బృహస్పతి నీతిలో అలాగే శుక్ర నీతిలో తేడా ఉంది. శుక్రుడేమంటాడు శుక్రాచార్యుడు ఇద్దరు పండితులే. చాలా గొప్ప పండితులు. శుక్రాచార్యుడు ఏమంటాడు? "నీయేం పర్వాలేదయ్యా ప్రాణావసరం వచ్చినప్పుడు వారిజాక్షులందు వైవాహికమందు ప్రాణవిత్త మానభంగమందు హ్మ్. నువ్వు అబద్ధం ఆడొచ్చు ఏం పర్వాలేదు కొంపేం మునిగిపోలేదు" అన్నాడు హ్మ్. శుక్రాచార్యుడు. హ్మ్. బృహస్పతి అలా ఒప్పుకోడు. హ్మ్. ప్రాణం పోయినా సరే నువ్వు అబద్ధం ఆడకూడదు. ఆడను అంటే ఆడకూడదు అంతే ఇహ. హ్మ్. అంతే. కాబట్టి ఇక్కడేమో హార్డ్ అండ్ ఫాస్ట్ రూలు. అక్కడైతే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. మనం ఈ మంత్రాలు చేసేప్పుడు ఏదైనా ఒక నియమం పెట్టుకోవాలంటే మనం ఈ నియమాన్ని పాటించగలమా అనే విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు మనం పెట్టుకోవాలి. హుహు. నేను ప్రతిరోజు నేల మీదే పడుకుంటాను. భూశయనము. ఓకే. బావుంది. మరి ప్రతిరోజు కుదురుతుందా? అది ఆలోచించుకో. అది ముందు నువ్వు ఆలోచించుకోవాలి. హ్మ్. ఏదో కొన్ని రోజులు చేసిన తర్వాత నేను పడుకోలేకపోతున్నాను, నేల మీద నేను కూర్చోలేను, తూ నా బొడ్డు ఇయి అనుకున్నావు నీ పనికిరావు. అలా చేయకూడదు. హ్మ్. అలా చేస్తే నీకు ఉపయోగం ఉండదు. నువ్వు ముందే చెప్పు నేను ఇలా చేయలేను. నువ్వు అయ్యప్ప దీక్ష తీసుకున్నాను అన్నావు. ఓకే. అయ్యప్ప డ్రెస్ వేసుకున్నావు తిరుగుతున్నావు. మీ కంపెనీలోకి చెప్పులు లేకుండా వస్తే మేము కంపెనీలోకి రావద్దయ్యా బయటికి పో అన్నారు. హ్మ్. ఏం చేస్తా? కాబట్టి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి నువ్వు ఆ రూల్స్ ఫ్రేమ్ చేసుకునేటప్పుడే నువ్వు జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకోవాలి. హ్మ్. ఈ నియమాలు నేను పాటిస్తాను. అలాగే పాటించండి. హ్మ్. నియమాలు పాటించిన వాడికే ఫలితం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వర్క్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు సాఫ్ట్‌వేర్ గాని ఇట్లాంటి వాటిలో ఉన్నవాళ్ళు పొద్దునెళ్లి రాత్రెప్పుడో వస్తారు. అవును. ఫ్యామిలీ ఇంకా వర్క్ లైఫ్‌ని మేనేజ్ చేయడంలోనే జీవితం అంతా అయిపోతుంది. అవును. కానీ వాళ్ళకి స్తోత్రాలు ఇవి చదవాలి అని ఉన్నప్పటికీ ఆశ చదవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న మంత్రం గాని, స్తోత్రం గాని చెప్తారా గురుగారు? చేసుకోవచ్చు. హ్మ్. మనం ఇలా ఆహ్, ఈ టీవీ ముఖంగాను, కెమెరా ముఖంగాను వాళ్ళకి మంత్రాలు చెప్పకూడదు గదా! హ్మ్. వాళ్ళు మంత్రాలు చేయాలని ఎందుకంటే అందరిని తిడుతున్నట్టే ఇప్పుడు మనని తిడతారు. హ్మ్. అలా మనం చెప్పకూడదు. వాళ్ళకి గనక కావాలి అంటే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మనం మంత్రం చెప్తాం. వాళ్ళకి ఏం ఓకే. కావాలి అంటే హ్మ్. దాన్ని బట్టి వాళ్ళకి ఏ మంత్రం కావాలి అంటే ఆ మంత్రం మనం చెప్తాం. సాఫ్ట్‌వేర్‌లో ఉన్నవాళ్ళు ఈ స్తోత్రాలు చేయలేరు అన్న మాట ఒట్టిది. బోలెడుమంది అన్నారు. హుహు. ఇప్పుడు మా దగ్గర లేరు. హుహు. మరి అంతా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే. వాళ్ళంతా చేస్తూనే ఉన్నారుగా. హుహు. అట్లా ఏముండదు. ఆ చేయాలి అనే ఆసక్తి అనేది నీకు గనుక ఉంటే హ్మ్. డెఫినిట్‌గా చేస్తావు. ఎందుకంటే మంత్రాలు గూడా అందరికి నార్మల్‌గా చెప్పడానికి గూడా ఉండదు గదా! అట్లా ఉండదు గురుగారు. గదా! ఒక్కొక్కరి సమస్యల బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీని ముఖంగా ఇలా మనం మొత్తం చెప్పేసామనుకో, వాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. చాలా చక్కగా వివరించారు గురుగారు. వెరీ గుడ్. ఇంకొక చిన్న సందేహం ఉంది గురుగారు. అదేంటి అంటే మీరు ఇందాక చెప్పేటప్పుడు అన్నారు గదా! ఒక స్టోరీలో నెక్స్ట్ జన్మలోనే నీకు ఉంటుంది ప్రెజెంట్ ఇలాగా అని చెప్పి. చాలామంది పువర్ ఉండడం, పేదవారిలాగానే బ్రతకడం ఏదైతే ఉందో, పూర్వజన్మ కర్మలు గావచ్చు, వాళ్ళు చేసిన పాపాలు గావచ్చు, ఆ విధమైన పరిస్థితి వాళ్ళు అందుకే అనుభవిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు 100 సార్లు కూడా ఆ స్తోత్రాన్ని పఠించినప్పటికీ కూడా, వాళ్ళు జేసుకున్న కర్మల వల్ల హ్మ్. అలా ఉన్నారు అనంటే అప్పుడు ఇంకేం బెనిఫిట్ ఉండదు. వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగవా? ఉంటుందమ్మా. హ్మ్. ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మనకి రోగం వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికెళ్ళాం. మందేశారు. హ్మ్. మందేస్తే వెంటనే రోగం తగ్గిపోవాలని ఏమన్నా రూల్ ఉందా? హ్మ్. టైం పడతదంటారు. టైం పట్టినా హ్మ్. కొంతమందికి తగ్గదు. హ్మ్. ఇప్పుడు క్రానిక్ డిసీజ్ ఉంది. క్యాన్సర్ వచ్చింది అన్నారు. హ్మ్. డాక్టర్ గారి దగ్గరికెళ్ళాం. చాలా పెద్ద ఇన్‌స్టిట్యూటే మనం ఎన్‌టీఆర్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాం. హ్మ్. ఏమిటి మా పరిస్థితి అన్నాం. వాళ్ళు చెప్పారు, "అయ్యా మీకు ముదిరిపోయిందండి. మేము చేయగలిగిందేం లేదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారండి? ఇంటికి తీసుకెళ్ళిపోయి రోజులు లెక్క పెట్టుకోండి." హ్మ్. అంటే మందు వేసినప్పటికీ కూడా మీకది తగ్గదు అని చెప్తారు. అంటే అది డిపెండ్స్ ఆన్ ది ఆ కండిషన్ కదా! అందరికీ ఒకే రకంగా ఉండదు. కొంతమందికైతే మీరు చాలా ఎర్లీగా వచ్చారండి మీకేం పర్లేదు. మేము ఆపరేషన్ చేస్తాం, కీమోథెరపీ ఇచ్చేస్తాం, మీకు తగ్గిపోతుంది. లేచి మీరు చెంగుమని లేడి పిల్లలే ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతారు. హ్మ్. అంటే మన యొక్క కర్మ ఎంత బలంగా ఉన్నది అనే విషయాన్ని బురదలో కాలేసాం. ఇప్పుడు ఆ కాలు కడుక్కోవాలంటే ఎన్ని నీళ్లు కావాలి మనకి? హ్మ్.
మా కాలు కంటి నుండి బురదని బట్టి కదా. అవును. ఎక్కువ బురద పడితే ఎక్కువ నీళ్ళు కావాలి, తక్కువ ఉంటే తక్కువ నీళ్ళు కావాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఆ కర్మలో నుంచి బయటికి రావాలి అంటే మనకు ఆ కర్మ ఎంత ఉన్నది అనే విషయం మనకు తెలియాలి. మనకు తెలీదు. హ్మ్. అందుకని మనం ఎక్కువ ఆ జపం చేసినప్పటికీ, ఆ మంత్ర సాధన ఎక్కువ చేస్తే గానీ ఒకసారి రిజల్ట్ రాదు. ఓకే. ఓకే. రిజల్ట్ రాదు. హ్మ్. ఇప్పుడు మార్కండేయుడే ఉన్నాడు. హ్మ్. మార్కండేయుడు పిల్లలు లేరు. ఈయన హ్మ్. ఋషీశ్వరులందరితోని కలిసి ఒకసారి మార్కండేయుడు సత్యలోకానికెళ్ళాడు. అంటే బ్రహ్మగారి దగ్గరికెళ్ళాడు. అక్కడ వాళ్ళు తలుపులు మూసేశారు. మిగిలిన హ్మ్. వాళ్ళందరినీ లోపల రానిచ్చారు. ఈయనకి మాత్రం తలుపులు మూసేశారు. అడ్డం పెట్టేశారు నువ్వు రావటానికి వీలు. హ్మ్. ఎందుకని? అపత్రస్య గతిర్నాస్తి అన్నారు. నీకు సంతానం లేదు. కాబట్టి నువ్వు పై ఊర్ధ్వలోకానికి వెళ్ళటానికి నీకు అర్హత లేదు అన్నారు. సరే ఇప్పుడు ఏం చేయాలి? తిరిగొచ్చాడు. అవమానం పొందాడక్కడ. తిరిగొచ్చాడు. ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఘోరంగా తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. "ఏం కావాలయ్యా?" అన్నాడు. "నాకు సంతానం లేదు. సంతానం కావాలి" అన్నాడు. ఈశ్వరుడు అప్పుడు చెప్పాడు, "నీకు ఈ జన్మలో సంతానం పొందే యోగ్యత లేదు. పో. తర్వాత సంగతి చూద్దాం పో" అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన వదల్లా. "నాకు కావాల్సిందే" అన్నాడు. మళ్ళీ కూర్చొని తపస్సు చేస్తున్నాడు. చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఇప్పుడు ఈశ్వరుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. "ఏవండీ ఏం కావాలయ్యా?" "నాకు సంతానం కావాలి" అన్నాడు. అప్పుడు ఏదో అల్పాయుష్కుడైనటువంటి కొడుకు అలా ఓ కొడుకునిచ్చేసాడు. అతనే మార్కండేయుడు. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? మామూలుగా చేసినటువంటి పరిశ్రమ చేస్తే ఆయన కోరిక తీరల. దాని ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ, దాని డబలు, త్రిబులు అంత చేస్తే అప్పుడు ఆయనకి ఆ రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే. ఓకే. కాబట్టి మనకు కూడా ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, నీకు ఏదైనా ఒక ఫలితం రావాలి అంటే, నీకు ఉన్నటువంటిదే ఫలితం వస్తుంది తప్పించి కొత్తగా ఎక్కడి నుంచో ఎవరిదో తీసుకొచ్చి ఇవ్వరు. హ్మ్. నువ్వు డబ్బులు కావాలి అని భగవంతుని ప్రార్థన చేసావు. నీకు రాసిపెట్టున్నటువంటి డబ్బులే నీకు వస్తాయి తప్పించి పక్క వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇవ్వరు. హ్మ్. అలా ఎప్పుడు జరగదు. హ్మ్. మరి ఇప్పుడు నీకు ఈ జన్మలో నీకు డబ్బులు లేవు కదా! ఎక్కడి నుంచి ఇస్తారు? హ్మ్. రాబోయే జన్మల్లో ఎక్కడో నీకు డబ్బులు ఉంటాయి. అక్కడ హ్మ్. ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు నీకు సర్దుబాటు చేస్తారు. అంటే నీ డబ్బులు లేవు. పీఎఫ్ లోన్ పెట్టుకున్నావు. ఇప్పుడు డబ్బులు వాడుకుంటున్నావు. ఈ పీఎఫ్ ఎవరిది? నీదేగా. అవును. ఆ రిటైర్ ఎప్పుడు? అప్పుడు అక్కడ తగ్గుతుంది. హ్మ్. ఈ లోపల ఏమవుతుంది? వీడు సత్కర్మలు చేసి అక్కడ తగ్గకుండా దీన్ని కవర్ చేసుకుంటాడు. ఓకే. ఓకే. రాబోయే అర్థమైంది. జన్మల్లో హ్మ్. అది కాస్త పూడ్చుకుంటాడు. ఆ బొక్క కాస్త పూడ్చుకుంటాడు. హ్మ్. అందుకని అంతే తప్పించి నీకు ఎక్కడి నుంచో ఏదో ఆకాశం నుంచి ఊడిపడతాయి అలా ఎప్పుడు ఊడిపడవు. హ్మ్. మీ మొహాన రాసిపెట్టి ఉంటేనే అటువంటిది నీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా! ఫ్యూచర్‌లో ఎక్కడో మీకు ఉన్నటువంటిది ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తారు. పండగకి మన వాళ్ళంతా అడ్వాన్సులు పెట్టుకుంటారు చూడండి. హ్మ్. మేము బట్టలు కొనుక్కోవాలండి పండగ. మాకు డబ్బులు కావాలి అడ్వాన్స్ అంటారు. అడ్వాన్స్ అంటే సాలరీ నుంచి ఏదో 20 నెలల్లో కట్ చేసుకుని 10 నెలలు ఏదో వాళ్ళకి ప్రొవిజన్ ఏదో ఉంది. అలా అడ్వాన్సులు ఇస్తారు. సో, ఎవరైతే రాత ఆల్రెడీ రాసిన తర్వాత ఎలా మారతది? ఎన్ని పూజలు చేసినా ఏమైతది అని అన్న వాళ్ళకి మీరు చెప్పిన స్ట్రెయిట్ ఆన్సర్ ఏంటిది అనంటే, హ్మ్. మనం ఎంత శ్రద్ధతో పూజ చేస్తున్నాం అనే దాన్ని బట్టి భగవంతుడే ఉంటుంది. వచ్చి కూడా లెక్కలు మార్చేంత ఇది వస్తుంది. ఉంటుంది. అది ఎప్పుడో రావాల్సినటువంటిది ఇప్పుడు ఇస్తాడు. హ్మ్. మరి అప్పటికేమిటి అంటే ఇక్కడ మళ్ళీ మనం కర్మ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా హ్మ్. మనం కవర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఆ పుణ్య కార్యక్రమాలు చేయడం, సేవలు చేయడం, దానాలు ఆ! చేయడం ఇలాంటివి చేసి మళ్ళీ మన కర్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు అది మళ్ళీ మనం రీఫిల్ అవుతుంది. చేసుకోవచ్చు. చాలా చెప్పారు చేసుకోవచ్చు. గురుగారు. ధన్యవాదాలు.